తామర పువ్వు. ఈ పువ్వు ఎక్కడైనా చెరువుల్లో కానీ ఎక్కడైనా కోనేరులో అలా చివరగా బురదగా ఉండే ప్రదేశాల్లోనే బాగా అల్లుకొని తీగలు అల్లుకొని బాగా వికసిస్తాయి. కానీ ఆ బురద ఏమాత్రం ఈ పూలు పీల్చుకోవు. ఎంత ఫ్రెష్గా ఉంటాయి. ఎందుకంటే ఆ బురద మీద ఈ పూలకి ఎలాంటి ఆసక్తి లేదు. వాటిని బురదని పక్కకు తీసేయగల సామర్థ్యం, అందులో నుంచి ఫ్రెష్ వాటర్ని తీసుకోగల శక్తి ఈ పూలకున్న కాడల్లో ఉంటుందన్నమాట. అలాగే ఈ పూలపైన ఒక మైనం పూత లాంటిది ఉంటుంది కాబట్టి ఆ బురద వాటర్ చిందిన ఈ పూలకు అంటుకోదు. అంటే ఈ ప్రత్యేకమైన లక్షణం మనుషుల్లో కూడా ఉంటే ఎంత బాగుంటుంది. ఉంటుందండి, చాలామందిలో ఉంటుంది. అరుదుగా కొంతమందిలో ఉండొచ్చు, కానీ ఉంటుంది. ఎంత చెడు తమ చుట్టూ జరుగుతున్నా తాము మాత్రం ఆ చెడును తీసుకోకుండా తిరిగి మంచి చేస్తూ అలాగే నిలబడి మాట. మన మనసు ఎప్పుడూ తామర పువ్వులా ఉంటే మన మొహం ఎప్పుడూ అలా తామర వెలుగులు నింపుకొని మన నవ్వు ప్రత్యేకంగా కనిపిస్తుంది. మనిషికి ఆభరణాలు ఈ అన్నీ కూడా, అంటే ఆడంబరాలు, చాలా ఖరీదైన వస్తువులు, ఖరీదైన బట్టలు, నగలు, వాహనాలు, ఇండ్లు, మెటీరియల్స్ అని మెటీరియలిస్టిక్ వాళ్ళు అంటారు. వస్తు సముదాయాలు ఇవి కాదండి విలువ. ఇవి మన జీవితంలో మనకు సుఖ సంతోషాలను ఇస్తాయి, కంఫర్ట్ని ఇస్తాయి, కానీ విలువనివ్వలేవు. మన హృదయంలో నుంచి మనకి, బయట నుంచి బయట వాళ్ళ హృదయాల్లో నుంచి విలువని ఇవ్వలేవు. మనకున్న ఈ సముదాయాలకి కొంతమంది మనకు గౌరవాన్ని ఇస్తున్నట్టు కనిపిస్తారు, మన చుట్టూ తిరుగుతారు. ఒకసారి అవి కోల్పోయినాక మన దగ్గరికి ఎవరు రారు. కానీ ఈ హృదయంలో నుంచి వచ్చే ఈ వెలుతురు మనల్ని ఎప్పుడూ విలువగానే ఉంచుతుంది. ఎదుటి వాళ్ళు మనల్ని విలువగా చూసినా చూడకపోయినా ఈ వెలుగుకు ఆ విలువతో సంబంధం లేదు. ఈ విలువ మన హృదయంలో నుండి మనకి ఎంతో శక్తి నుంచి మనల్ని మనం గుర్తించాలి. మనకి ఆ శక్తి బలం, మనకి ఆ శక్తి ఆధారం. ఇప్పుడు వేరే వాళ్ళు గుర్తిస్తారు అని మనం ఏదైనా పని చేస్తే మనం ఏం చేసినట్టు వాళ్ళకి కనిపిస్తుందో అదే వాళ్ళు గుర్తిస్తారు. నిజంగా మనం చేసేదాన్ని చాలా కాలానికి చాలా తక్కువ మంది గుర్తిస్తారు. అందుకే మన ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగించేదిగా ఉండకూడదు. మన వల్ల ఇతరులు నష్టపోకూడదు. దానికోసమని మనం బయట ప్రపంచంలో పద్ధతిగా ఉండాలి. ఎవరికి హాని చేయకూడదు, ఎవరికి అన్యాయం చేయకూడదు. ఇదంతా మనకు తెలుసు. కానీ మనం హాని చేసుకోకూడదు కదా ఎదుటి వాళ్ళ కోసం. వాళ్ళు మనల్ని ఏదో ఒక మాట అన్నారని మనల్ని మనం గాయపరచుకోకూడదు కదా. అది మనల్ని శక్తిహీనులను చేస్తుంది.